నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. చాలా వరకు కూడా ఇటువంటి సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఎంతమందిని అంటే వారందరినీ కూడా డబ్బిచ్చో బలంలోకి ఎక్కించో మనం తీసుకుని రావడం రాజకీయ సమావేశాల్లో మనం చూస్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అందులోనూ కూడా బూత్ స్థాయి కార్యకర్తలు అని చెప్పి చెప్పుకోవడంలో మన అందరం చాలా సగర్వంగా చెప్పుకునేటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని గౌరవించుకునేటువంటి పార్టీ, కార్యకర్తల ఆధారితంగా పనిచేసేటువంటి పార్టీ. కనుకనే ఒకవేళ పార్టీని కనుక మనం తల్లిగా భావించి అంకిత భావంతో కనుక మనం సేవ చేసినట్లయితే ఆ కార్యకర్తని గుర్తించేటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కనుకనే ఒక సాధారణ ఉపాధ్యాయుడు బిడ్డ అయినటువంటి వాజ్పేయి గారు ప్రధాని అయ్యారు. ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినటువంటి టీ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధాని అయ్యారు. అదేవిధంగా ఒక షెడ్యూల్ తెగలకి చెందినటువంటి ఒక సాధారణ పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారు వారు రాష్ట్రపతి కాగలిగారు. ఈ రకంగా సాధారణమైనటువంటి కార్యకర్తలు ఎక్కడైనా సరే, ఏ పార్టీలోనైనా సరే ఉన్నత స్థాయికి చేరుకోగలరు అని చెప్పి మనం భావించినట్లయితే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యపడేటువంటి విషయం అని చెప్పి మనం గమనించాలి. మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం, భారతీయ జనతా పార్టీ అన్య రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నమైన పార్టీ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే సాధారణంగా ప్రశ్న వేస్తూ ఉంటారు మనకి, మీరు ఏ విధంగా భిన్నమైనటువంటి పార్టీ? ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల లాగానే మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి, అధికారంలోకి రావాలి అని భావిస్తారు కదా అని సాధారణంగా మనకు వేసేటువంటి ప్రశ్న. కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్య రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి, అధికారాన్ని చేపట్టాలి అని ఖచ్చితంగా భావిస్తుంది. అయితే మిగిలిన రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని చెలాయించడానికి ఎన్నికల్లో గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవటానికి ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి భావిస్తుంది. కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నమైన పార్టీ. అది మాత్రమే కాకుండా వారసత్వ నాయకత్వం అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఇవాళ దేశంలో ఉన్న ఏ పార్టీనైనా సరే సాధారణంగా ఆ యొక్క రాజకీయ పార్టీ అధ్యక్షుడి తర్వాత ఎవరు అధ్యక్షుడు అవుతారు అని చెప్పి ప్రశ్నించినట్లయితే వెంటనే ఆ అధ్యక్షుడికి సంబంధించినటువంటి బిడ్డో, కొడుకో, మనవడో ఎవరో ఒకరి పేరు చెప్తూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీలో నడ్డా గారి తర్వాత ఎవరు జాతీయ అధ్యక్షుడు అవుతారు అని కనుక మనని ప్రశ్నించినట్లయితే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే అంకిత భావంతో, పట్టుదలతోటి పనిచేసినట్లయితే వారు కూడా జాతీయ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనమందరం గమనించాలి. కనుకనే మన పార్టీ అన్య రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి చెప్తాం. అది మాత్రమే కాకుండా మన పార్టీ యొక్క మూల సిద్ధాంతం, ఇవాళ సిద్ధాంతం లేనటువంటి పార్టీలని మనం దేశంలో చూస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ, అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. కనుక ఆ లక్ష్యానికి, ఆ సంకల్పానికి, ఆ మూల సిద్ధాంతానికి అంకితమై ఆ మూల సిద్ధాంతం నుండి స్ఫూర్తి పొంది నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలం దేశానికి అందించినటువంటి సుపరిపాలనని ఒక్కసారి కనుక మనం తరిచి చూసినట్లయితే ఏ పథకమైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే దేశంలో ఉన్నటువంటి పేదవారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి తపన మనందరికీ కనపడుతుంది. స్వయంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను పేద కుటుంబం నుండి వచ్చాను, నాకు పేదరికం అంటే ఏమిటో తెలుసు, కనుక ఈ దేశంలో ఉన్న ఏ పేదవాడు కూడా అటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోకుండా అతని జీవితంలో మంచి మార్పు తీసుకురావాలి అని
దేశంలో ఉన్న పేదవారిని కేంద్ర బిందువుగా చేసుకుని నేను కార్యక్రమాలు చేపడతాను అని చెప్పి వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క కార్యక్రమం, జన్ధన్ యోజన దగ్గర నుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కనుక మనం తరిచి చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవారికి సంక్షేమాన్ని అందివ్వాలని, దేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణతో పాటు సాధికారతను అందివ్వాలి అనేటువంటి తలంపుతోటి అనేక కార్యక్రమాలు వారు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ గారు ఒకానొక మీటింగ్ లో తెలియజేశారు, నాకు తెలిసినటువంటి 3 కులాలు, ఆ 4 కులాలు, ఆ 4 కులాలు కూడా 1 మహిళ, 2 యువత, 3 రైతు, 4 దేశంలో ఉన్న పేదవాడు. కనుక నాకు తెలిసినవి ఈ 4 కులాలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. వారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. 2047 సంవత్సరానికల్లా ఒక వికాసవంతమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి భారతదేశాన్ని మనమందరం చూడాలి అని చెప్పి వారు చెప్పారు. చెప్తున్నటువంటి సందర్భంలో వారు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే దేశంలో వారు చెప్పినటువంటి ఈ 4 కులాల్ని మనం కనుక అభివృద్ధి పదంలో కనుక నడిపించినట్లయితే ఆ వికసిత్ భారత్ కళని మనం సాకారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇవాళ కనుక మనం చూసినట్లయితే మహిళల కోసం అనేక కార్యక్రమాలు, ఉజ్వల కింద ఉచిత గ్యాస్ ఇవ్వడం దగ్గర నుండి జన్ధన్ ఖాతాలు, ఇవాళ దేశంలో 50 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరిచినట్లయితే దాంట్లో దగ్గర 60% మహిళలకే ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం, తన సోదరిమణులు, తన ఆడపడుచుల యొక్క ఆత్మగౌరవానికి రక్షణ కల్పించాలి అనేటువంటి భావనతోటి వారు మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మాతృత్వ వందన యోజన, సురక్షిత్ యోజన, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం మనది అని మనం చెప్పుకున్నా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలు పౌష్టిక లోపంతో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రసవ సమయంలో మరణించడం కావచ్చు, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డకి జన్మనివ్వడం కావచ్చు చేస్తున్నారని మాతృత్వ వందన యోజన, మాతృత్వ సురక్షిత్ యోజన తీసుకుని వచ్చారు. అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో లక్పతి దీదీ గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే మహిళా స్వయం సమూహక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతకు ముందు కేవలం 2 లక్షల రూపాయల వరకు లోన్ లభించేది. అంటే ఒక గ్రూప్ లో 10 మంది మహిళలు ఉంటే ఒక్కొక్క మహిళకి కేవలం 20,000 రూపాయలు మాత్రమే వారికి దక్కేది. ఇవాళ ఆ 2 లక్షల రూపాయల్ని నరేంద్ర మోడీ గారు 20 లక్షలకి పెంచి ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి మహిళకి ఇవాళ 2 లక్షల రూపాయలు అందే విధంగా వారు కార్యాచరణ చేయడం జరిగింది. అది మాత్రమే కాదు, డ్రోన్ దీదీ అంటున్నారు. డ్రోన్ దీదీ అంటే మన పొలాల్లో ఎరువులు కావచ్చు, పురుగుల మందులు కావచ్చు పిచికారీ చేసుకోవాలంటే ఇంతకు ముందు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పురుషులు పొలాల్లోకి దిగవలసి వచ్చేది. కానీ ఇవాళ మహిళలకి డ్రోన్లు అందించి, సబ్సిడీ మీద వాళ్ళకి డ్రోన్లు అందించి ఇవాళ పొలాల్లో పిచికారీ చేయాలంటే మనకి ఇంతకు ముందు 1 ఎకరానికి మనం పురుగుల మందు వేయాలంటే మనకి దగ్గర 5-6 గంటలు పట్టేదేమో. కానీ ఈ డ్రోన్లతోటి కేవలం 15 నుండి 30 నిమిషాలలో 1 ఎకరానికి పిచికారీ చేసే వ్యవస్థను కల్పించడం మాత్రమే కాకుండా ఆ పని మహిళల చేత చేయించి మహిళల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తట్టి లేపి వారికి సాధికారత అందించినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కనుక మహిళల్ని ఆ విధంగా వారు రక్షణతో పాటు సాధికారతను కూడా అందించారు. ఇంకా మన యువత ఉన్నారు. యువత ఇవాళ ఉపాధి వెతుక్కుంటూ కాదు, ఉపాధి ఇచ్చే స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ముద్రా యోజన వంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని వచ్చి చిన్న లోన్లతోటి చిన్న వ్యాపారాలు ప్రారంభించి మన బిడ్డలు పట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్లకుండా ఎక్కడైతే ఉన్నారో అక్కడే వారు జీవనం గడిపే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. मेरे प्रिय मित्रों, ये पवित्र भूमि है और मैं सौभाग्यशाली हूं कि मैं मौज के सातवाहन पल्लव, चोल, काटिया और पांड्यालों की भूमि पर खड़ा हूं। मैं महान कवि तिक्कन्ना सोईमई जी को प्रणाम करता हूं, जिन्होंने महाभारत का तेलुगु भाषा में
अनुवाद किया। श्री पुट्टी श्री रामलू जी को भी मैं नमन करता हूं। और मित्रों, आंध्र प्रदेश ने समाज सुधारक और कवियों को जन्म दिया है, जैसे श्री गुर्जराप्पा राव जी, जिन्होंने अपनी कलम का उपयोग करके युवा पीढ़ियों को प्रेरित किया। और आज भी उनके सब देशांते मक्ति काडोई, देशांते मानुष लोई, ये सच है। వేదికపై ఆశీర్వదించినటువంటి పెద్దలు, నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్త మిత్రులారా, అందరికీ నా శుభాభివందనాలు. మహాభారతాన్ని రాసినటువంటి నన్నయ్య పుట్టినటువంటి భూమి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సన్నిధి. ఇటువంటి స్థానం నుంచి మీ అందరి మధ్యలో వచ్చి ఈరోజు మాట్లాడుతున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. मेरे प्रिय कार्यकर्ता भाइयों और बहनों, आज देश और दुनिया में मोदी जी की लोकप्रियता शिखर पर है। अभी मैं आज मध्य प्रदेश से आया, लेट हो गया, क्योंकि मध्य प्रदेश के कई कांग्रेस के अच्छे नेताओं ने कांग्रेस छोड़ के भारतीय जनता पार्टी ज्वाइन की और मुझे रोका कि हमको ज्वाइन करने के बाद ही आप जाओ। राहुल की यात्रा जहां जहां जाती है वहां कांग्रेस साफ हो जाती है, कोई बनते। సోదరి సోదరులారా, ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం విపరీతంగా వేగంగా దేశమంతా ప్రపంచవ్యాప్తంగా పోతున్న విషయం మనకు తెలుసు. ఎక్కడెక్కడైతే అనేక మంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కూడా మొత్తం పార్టీని వాళ్ళ పార్టీని వదిలేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరుతున్న విషయం మీకు తెలుసు. ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ యాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడో ఆ ముందు వెనుక కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. एक तरफ राहुल गांधी जैसे नेता और दूसरी तरफ भारत माता के सच्चे सपूत श्रीमान नरेंद्र मोदी जी, जो एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध, शक्तिशाली और विकसित भारत के निर्माण में लगे हैं। मुझे कहते हुए गर्व होता है कि आज दुनिया भर में भारत का मान है, सम्मान है, स्थान है। और केवल देश मोदी मोदी नहीं कर रहा, दुनिया के जिस देश में नरेंद्र मोदी जाए वही मोदी मोदी करने लगता है। और जब मोदी जी का सम्मान होता है तो केवल नरेंद्र मोदी का सम्मान नहीं होता, 140 करोड़ भारतवासियों का सम्मान होता है। ఒకవైపు ప్రతిపక్షాలన్నీ కుదేలవుతున్నాయి, ప్రతిపక్ష నేతలందరూ పబ్లిక్లో వాళ్ళకి ఇమేజ్ పోతున్నటువంటి సమయంలో ఇంకొక వైపు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు చాలా గొప్పగా పోతున్న పరిస్థితి మనకు తెలుసు. భారతదేశాన్ని ఈరోజు ప్రపంచం మొత్తంలో ఒక అజరామరమైనటువంటి గొప్ప దేశంగా, ఒక ప్రభావవంతమైనటువంటి దేశంగా, ఒక అగ్రరాజ్యంగా, ఒక గురుభూమిగా మన దేశాన్ని మనం తయారు చేసుకోవడంలో ఈరోజు నరేంద్ర మోడీ నేతృత్వంలో మనం ముందుకెళ్తున్నాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వ క్షమత సమర్థత గురించి కానీ మొత్తం స్వాగతం పలుకుతున్నటువంటి వాతావరణంలో ఈరోజు మనం ఉన్నాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. अभी अभी चुनाव हुए मध्य प्रदेश, राजस्थान में, छत्तीसगढ़ में। लोग कहते थे छत्तीसगढ़ में कांग्रेस जीतेगी, मध्य प्रदेश में कहते थे बीजेपी अब नहीं आ सकती, एंटी इनकम्बेंसी है। लेकिन मेरे बहनों और भाइयों, हम कहते थे रिकॉर्ड तोड़ वोटों से भारतीय जनता पार्टी जीतेगी। और आज मुझे कहते हुए गर्व है, अब तक के सबसे ज्यादा वोट लोक विधानसभा के चुनाव में भारतीय जनता पार्टी ने प्राप्त किए हैं। और 2/3 से भी ज्यादा बहुमत से भारतीय जनता पार्टी ने फिर अपनी सरकार बनाई है। छत्तीसगढ़ भी हम जीते, राजस्थान भी हम जीते। आज मोदी जी के नेतृत्व में भाजपा का विजय रथ आगे बढ़ता जा रहा है। మీ అందరికీ తెలుసు, నేను మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను. మధ్యప్రదేశ్లో ఈసారి గ్యారంటీగా బీజేపీ ఓడిపోతుంది, మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఇవన్నీ మనం పత్రికల్లో అవన్నీ మీరు వినుంటాం. కానీ 2/3 వంతుల మెజార్టీతో ఈరోజు బంపర్ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో ఏర్పడిందో మనకు తెలుసు. అత్యధిక శాతం ఓట్లు గతంలో కంటే కూడా చాలా అసెంబ్లీలలో మనకు వచ్చాయి. ఈరోజు కేవలం మధ్యప్రదేశ్ కాదు,
ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో కూడా మళ్ళీ మన ప్రభుత్వాలను మనం నిల్చోబెట్టుకున్నాం. మొత్తం మెజారిటీలో అక్కడ కూడా గెలిచాం. और मेरी बहनों ने तो पूरे के पूरे वोट ही हमको दे दिए। महिलाएं जितनी थी वो सारी की सारी भारतीय जनता पार्टी के पीछे खड़ी थी। रिकॉर्ड तोड़ मतदान महिलाओं ने किया। सवेरे से लाइन लगी थी और सवेरे नाश्ता करने के पहले अपने पत्नियों से भी कह दिया पहले वोट डालना बीजेपी को, जिसके बाद नाश्ता मिलेगा तुमको। మహిళల్లో అయితే చాలా పెద్ద పెద్ద రాష్ట్రంలో లైన్లో నిలబడి ఓటేశారు. అత్యధిక శాతం మహిళల ఓట్ల పోలింగ్ అయింది. పెద్ద పెద్ద లైన్లను మహిళలు ఇస్తున్నారు. మహిళల ఆశీర్వాదం అయితే పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఈసారి దొరికింది. ఇంత పెద్దగా మహిళలు భారతీయ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఓటు చేయడం అనేది చాలా శుభసూచకంగా మన పార్టీ గెలవడంలో కూడా అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. ये इंडिया गठबंधन के लोग इंडी गठबंधन इनके नेता कहते हैं मोदी जी का तो परिवार नहीं है। आज सारा हिंदुस्तान कह रहा है हमारा परिवार मोदी का परिवार। ప్రతిపక్ష అలయన్స్ ఏదైతుందో ఇండి అలయన్స్ ఏదైతుందో ఈ అలయన్స్ గురించి కుటుంబ పార్టీల గురించి దేశ ప్రజలు పట్టించుకోలేదు. మోడీ సంబంధించిన కుటుంబమే నా కుటుంబం, మేమందరం మోడీ కుటుంబం అని చెప్పి 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మోడీ పరివార్, మోడీ యొక్క కుటుంబం అనే ఒక నినాదాన్ని ప్రేరేపిస్తున్నారు. आज नरेंद्र मोदी जी देश के दिल में है, जनता के मन में है और भारत को विकसित राज्य बनाने की गारंटी उन्होंने दी है। भारत को विकसित भारत बनाने की गारंटी उन्होंने दी है और मोदी जी की गारंटी को पूरा करने की गारंटी है। ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేశ ప్రజల హృదయాన్ని, మనస్సులను జయించిన వాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఒక వికసిత భారత్గా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా పోవడం కోసం అది ఈయనతోనే సాధ్యమైనటువంటి విశ్వాసం ఈరోజు చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజలలో 140 కోట్ల మంది ప్రజల్లో కనబడుతున్నది. मेरा पूरा विश्वास है आज नेल्लूर के मंच पे मैं कह रहा हूं अकेली भाजपा 370 पार करेगी और एनडीए के साथ हम 400 के पार जाएंगे। अब की बार 400 पार। मध्य प्रदेश की 29 सीटें भारतीय जनता पार्टी जीतेगी। ऐतिहासिक बहुमत बीजेपी को मिलने वाला है। నెల్లూరులో మీ అందరి మధ్యన ఈ సభా హాల్లో నేను విశ్వాసంతో నేను చెప్తున్నాను, ఈసారి మోడీ ప్రభుత్వం 400 దాటిన ఎంపీలతో గెలిచినటువంటి మోడీ ప్రభుత్వం ఈసారి ఏర్పడుతుంది. మధ్యప్రదేశ్ లో 29కి 29 సీట్లు మొత్తం మేము భారతీయ జనతా పార్టీ నుంచే గెలుస్తారనే విశ్వాసాన్ని కూడా ఈ యొక్క హాల్లో మీకు చెప్పదలుచుకున్నాను నేను. लेकिन नेल्लूर वालों, हमें भी तो मोदी जी के साथ चलना है। नेल्लूर के पीछे न रह जाए। ये सीट भी जीत के हमको भारतीय जनता पार्टी को देना है, मोदी जी को सौंपना है। और यहाँ तो एक चुनाव नहीं है, यहाँ तो डबल इंजन की सरकार बनाना है। दिल्ली में नरेंद्र मोदी की सरकार और यहाँ बीजेपी की सरकार। నెల్లూరు సీటు కూడా మనం వెనుకబడాల్సిన అవసరం లేదు. నెల్లూరు లోకసభ స్థానం కూడా బీజేపీ గెలవాల్సిందే. నెల్లూరు బీజేపీ లోక్సభ స్థానంతో పాటు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్, ఎందుకంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. లోకసభతో పాటు అసెంబ్లీ కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాల్సిందే. ఈ దిశలో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. जगनमोहन रेड्डी ने आंध्र प्रदेश को तबाह और बर्बाद कर दिया। चारों तरफ भ्रष्टाचार, ये बदनाम कर रहे हैं आंध्र प्रदेश को। यहाँ रेत माफिया, यहाँ खनन माफिया और सरकार खुद शराब माफिया। रेत का ठेका मुझे पता चला दिल्ली के ये कॉन्ट्रैक्टर को दे दिया, एक कॉन्ट्रैक्टर। और वो छोटे छोटे जगनमोहन रेड्डी की पार्टी के एमएलए, एमपी, नेता, इनको रेत बांट रहा है। व्यापक भ्रष्टाचार हो रहा है। जनता को रेत नहीं मिल रही, लेकिन ये रेत में भी पूरे आंध्र प्रदेश को लूटने का पाप कर रहे हैं। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం. ఇక్కడ ఇసుక మాఫియా నుంచి అనేక రకాల సిండికేట్లు ఏర్పరిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సిండికేట్లను మొత్తం రాజ్యం వెళ్తూ వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు అవినీతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇటువంటి అవినీతికర ప్రభుత్వాన్ని మనం
తీసి బయటకు పారాల్సినటువంటి అవసరం ఉన్నది. भूमाफिया लूटे ने जहाँ खाली जमीन देखी जगन मोहन रेड्डी की पार्टी के लोग चले गए और उन पर कब्जा कर लिया. कोई सुनने वाला नहीं है. नकली दस्तावेज बनाए जा रहे हैं, जमीनें हड़पी जा रही है और कोई सुनने वाला नहीं है. इनकी पार्टी के लोग राज्य की जमीन को लूट रहे हैं और गरीबों को छलने का काम कर रहे हैं. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ పడితే అక్కడ భూముల మాఫియా కింద తయారైన విషయం నాకు తెలుసు. ప్రజలకు కానీ, గవర్నమెంట్ భూములు కానీ, లేకుంటే సొసైటీలకు సంబంధించిన భూములు కానీ, కుల సంఘాల భూములు కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క భూమాఫియా అనేది అసలు మన కాంప్లైంట్ ఇచ్చిన వినేవాళ్ళు లేడు, చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేడు. ఒక మాఫియా రాజ్యం కింద ఈ యొక్క అవినీతి తయారైంది ఇక్కడ. और शराब माफिया तो सरकारी बन गई. ये मैंने अभी मुझे बताया दिल्ली में कि यहाँ तो शराब सरकारी बनती है. धनगरी सरकार सरकार का काम होगा लोगों का भला करना, लेकिन जगन मोहन रेड्डी की सरकार कर रही है पियो पियो, इतना पियो के पीछे गिर जाओ, उठ के फिर पियो और उसमें ही मत रहो ताकि हमारे देश को डूबते रहे. లిక్కర్ మాఫియాలో హద్దులు దాటిన విషయం మనకు తెలుసు. విపరీతంగా జనాలకు తాగించడము, బెల్ట్ షాపులు, లేకుంటే చీప్ లిక్కరు, లేకుంటే కల్తీ సారా, కల్తీ సంబంధించిన IMFలు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా పెద్ద మాఫియాగా తయారయ్యాయి. ఈరోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తాగుబోతులు కింద పడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇటువంటి తాగుబోతు సంబంధించిన వ్యవస్థ నుంచి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలా, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూలదోయాలి. जब ये पैदल चलते थे, पद यात्रा करते थे, तब ये कहते थे धीरे धीरे शराब में प्रतिबंध लगा दूंगा, शराब बंद कर दूंगा. मैं आंध्र प्रदेश की जनता से कहना चाहता हूँ 36,000 करोड़ रुपए की शराब से आय इस सरकार ने प्राप्त की है. 36,000 करोड़. मैंने 6,000 करोड़ आते हैं, अब 36,000 करोड़ आ रहे हैं. क्या तमाशा है? क्या जनता को मारना चाहते हो? और घटिया शराब मुझे बताया गया है आगे यहाँ घटिया तरीके की शराब लोगों को पिलाई जा रही है और शराब से भरने वालों की संख्या दुगनी से ज्यादा हो गई है. ये पूरे राज्य को भी तबाह कर रहे हैं, जनता के स्वास्थ्य को भी तबाह कर रहे हैं और ये जनता के धन का उपयोग केवल शराब में लगवाने का काम कर रहे हैं. ऐसी सरकार जो लोगों के स्वास्थ्य के साथ खेले उसको उखाड़ के फेंक दो. आंध्र प्रदेश वासियों, आज मैं ये अपील और आह्वान करने आया हूँ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.